యేసుక్రీస్తు నామంలో ఆత్మానుసారమైన మర్మములు చూస్తున్న దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చాలా మంది రేయి మొదటి జామున లేచి మొరపెట్టుడి అని బైబిల్ గ్రంథంలో నిలిచి ఉన్నది. రేయి మొదటి జామున లేచి ప్రార్థించటం బట్టి మనము ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాము, పరలోకం నుండి దేవదూతలు దిగి రావడము, మన ప్రార్థన తీసుకువెళ్ళడం మనము తెలుసుకొని ఉన్నాం. ప్రియులారా, అదే విధముగా మనము నెలలో ఒక్కరోజు కంప్లీట్గా దివారాత్రులు ఒక్కరోజు అంతా కూడా దేవుని ధ్యానించుట ఎంత ఆశీర్వాదమో, ఎంత బలం పొందుకుంటామో తెలుసా ప్రియులారా? దేవుని శక్తిని పొందుకుంటాం. ఒక దినము నేను ప్రార్థన చేసుకొని పడుకొని ఉన్నాను. మరలా లేచి ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఒక దర్శనం ప్రియులారా. ఒక దేవదూతలు బూరలు పట్టుకొని ఊగుతూ తిరుగుతూ ఉన్నారు. మొత్తం తిరుగుతూ ఉన్నారు. మొత్తము భూమి మీద అంతా కూడా దేవదూతలు తిరుగుతున్నారు. అప్పుడు సమయము దగ్గర 2-2:30 అవుతుంది. అలా 2-2:30 అవుతున్న సమయంలో నేను లేచి ప్రార్థనలు కూర్చొని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాను. నాకు దర్శనం కనబడుతుంది. నేను అనుకుంటున్నాను, ఇదేంటి ఈ టైంలో దేవదూతలు బూరలు పట్టుకుని తిరుగుతున్నారు ఏంటి అని అలా చూస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఒక బూర ఊదుకుంటూ దేవదూత నా ముందుకు వచ్చి నిలబడ్డాడు. బూర శబ్దం వినపడుతుంది నాకు. ఎంత పెద్ద శబ్దం వినపడుతుంది. నేను నా ముందు నిలబడితే నేను అలా చూస్తూ నా మనసులో అనుకుంటున్నాను, ఇదేంటి, ఎందుకు ఈ బూర పట్టుకొని వచ్చి దేవదూత వదులుతూ ఉన్నాడు అంటూ నా మనసు హృదయంలో అనుకుంటున్న మాటకి సమాధానం వెంటనే అక్కడ దూత ఎదురుగా ఉన్న దూత చెప్తున్నాడు, అదిగో ఈ లోకంలో ఉంటున్న జనమును మత్తులుగా చేసి ఉంటూ ఉన్నాడు. ఆ మత్తులో నుండి మెలకువ కలుగుట కొరకు ఇదిగో బూరలుగా ధ్వనులుగా ఊదుచు సంచరిస్తూ ప్రతి ఒక్కరి మెలకువ కలుగునట్లుగా మేము చేస్తూ ఉన్నాము అని ఆ దేవదూత చెప్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించి ఉన్నది ప్రియులారా. దేవుడికి ఎంత ప్రేమ మనమంటే. అపవాది మన మత్తులుగా నిద్రపుచ్చుతూ ఉన్నాడు. రేయి మొదటి జామున మొరపెట్టుడి, ప్రార్థించుడి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండుట కొరకని యేసుక్రీస్తు వారు మరి గెత్సేమనే తోటలో చెప్పినప్పుడు మరి కేవలం అది మన కొరకే చెప్పారు. అయినను కూడా మనం రేయి మొదటి జామున లేచి ప్రార్థించలేని వారిగా ఉంచి ఉన్నాము. మరి ఎంతోమంది దైవజనులు చెప్తూ ఉన్నారు, వాక్యంలో నిలిచి ఉన్నది. అయినను కూడా అలసిపోయి నిద్రమత్తులైపోతున్నారు. కొద్దిమంది ఆ సమయంకి లేచి కూర్చుంటారు, అలా నిద్రపోతూనే ఉంటారు. ప్రార్థిస్తామని కూర్చుంటారు కానీ శరీరం బలహీనమయ్యి మత్తులైపోతుంటారు. లేదు మళ్ళీ ప్రార్థన చేస్తామంటారు, మరలా మోకరిస్తారు, మరలా అలా పడిపోతుంటారు. ఇంకా వాళ్ళని నిద్రపుచ్చుతూ ఉంటాడు అపవాది. ఆ టైంలో మరి దేవదూతల సమూహము వారికి మెలకువ వచ్చినట్లుగా వారు మనస్సుకి మెలకువను తీసుకొస్తాడంట దేవాది దేవుడు. దేవదూతల సమూహాన్ని పంపించి మెలకువ వచ్చినట్లుగా వారికి మెలకువను కలిగిస్తూ ఉంటాడంట. ఎంత గొప్ప దేవుడు! ఆ దురాత్మలేమో మన నిద్రపుచ్చాలని చూస్తుంటే, ఒక ప్రక్కగా దేవుడేమో మనకు మెలకువ రావడం కోసము, మరి మనకు పరిచర్య చేసే కోసం, మన కోసము దేవదూతల సమూహము కూడా ప్రయాసపడము ఎంత గొప్ప అద్భుతము, ఆశ్చర్యము, కృప ప్రియులారా. కానీ మనం కనుగొనలేకపోతున్నాం. రేయి మొదటి జామున ప్రార్థించలేని వారిగా ఉంటూ ఉన్నారు. అక్కడేమో రేయి మొదటి జామున ప్రార్థించటమును బట్టి దేవుని యొక్క కడబుర శబ్దం వినేవారిగా, మరి మెలకుగా ఉండటమును బట్టి దేవుడి యొక్క పెళ్లి కుమారుడు యొక్క రాకడకి మనం ఆయన స్వరం వినేవారిగా మెలకుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నామంటే అలా కూర్చుంటారు. కొద్దిమంది అమ్మగారులు ఎమ్మన్నారు, ఖచ్చితంగా 2 లేచి చేయాల్సిందే, దేవదూతలు చూస్తామంట అనేసి చాలా మంది లేచి ప్రార్థించడానికి కూర్చుంటారు. కూర్చొని వారు అలా కూర్చుని 1 నిమిషానికి నిద్రపోతూనే ఉంటారు. మళ్ళీ మెలకువ రాగానే అబ్బో పడుకున్నానా అనుకుంటారు, మళ్ళీ ప్రార్థిస్తుంటారు, మళ్ళీ నిద్రపోతూ ఉంటారు. ఇది కేవలం చక్కగా అపవాది వచ్చి నిద్రపుచ్చుతూ ఉంటాడు. వెంటనే దేవదూత వచ్చి మెలకువను తెస్తాడంట. మెలకువను తెచ్చి మనకు వచ్చి పడతాడంట పిల్లలు. మరి అంత గొప్ప మరి దేవుడు మన కోసము దేవదూత సమూహాన్ని నిలవబెట్టడం ఆశ్చర్యం అనిపించింది. అంతేకాదు దివారాత్రులు ధ్యానించుట, ఒక రాత్రంతా ఒక పగలంతా ధ్యానించుట ఎంత ధన్యులమో. ఆ రోజు
గొలియాతుని చంపినప్పుడు ఎంత శక్తిగా మరి దావీదు పొందుకొని ఉన్నాడో, దావీదు ఎంత శక్తిని కలిగి ఉంటే కేవలము ఒక రాయి, ఆ రాయి చేత గొలియాతు చనిపోయాడంటే ఆ రాయిలో ఎంత పవర్ ఉండాలి ప్రియులారా. దేవుడు ఆ రాయిని ముట్టి శక్తిగా చేసి ఆ గొలియాతుని చంపునట్లుగా చేశాడు. మనము కూడా అటువంటి శక్తిని కలిగిన వారుగా ఉంటామంట. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. అందుకే బైబిల్ దావీదు రాసిన కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు దివారాత్రులు ధ్యానించేవాడు. నెలలో ఒక్కరోజు నువ్వు దేవునికి సమర్పణ చెయ్యి. ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు దేవుని కోసము నీ పూర్తి సమర్పణ, పూర్తిగా ఆ రోజంతా కూడా నువ్వు రోదన చెయ్యి, ప్రార్థించు. నీ చుట్టూ దేవదూతల సమూహంలో వచ్చి నిల్చుంటారు. నీతో పాటు దేవదూతలు ఆరాధిస్తారు దేవుణ్ణి, నీతో పాటు ఏకీవిస్తారు దేవదూతలు. ఎందుకు అంటే నీవు దివారాత్రులు ప్రార్థిస్తుంటే ఆ పరలోకంలో నుండి ఆ యొక్క సర్వశక్తివంతుడు చూస్తూ ఆనందిస్తూ నీకు తోడుగా దేవదూతలు పంపిస్తాడు. ఆ దేవదూతలు నీతో పాటు ఏకీభవించి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధనను బట్టి ఆ పరలోకపు మహిమ నిన్ను కమ్ముకొని ఎంతో శక్తిని పొందుకొని నీవు దేవుని స్వరం వినగలుగుతావు. ముఖాముఖిగా దేవుని వెలుగును చూడగలుగుతావు, దర్శనము చూడగలుగుతావు. ఆయన యొక్క శక్తి చేత నింపబడతావు. నీలో 9 ఆత్మ ఫలముల చేత నువ్వు నింపబడతావు. ఆ నింపబడిన 9 ఆత్మ ఫలములు, ఆ యొక్క ఆత్మ ఫలములు ఇంకా బలము పొందుకొని శక్తిని కలిగి మనలో అన్నీ కూడా పనిచేస్తూ పరిపూర్ణంగా సువాసన కలిగిన వారిగా మనం నిలిచి ఉంటాం. కాబట్టి దివారాత్రుల ప్రార్థన ఎంతో బలమైనది, ఎంతో శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన ఒక ఎత్తు, మరి రేయి మొదటి చామును చేసే ప్రార్థన ఒక ఎత్తు, దివారాత్రులు చేసే ప్రార్థన చాలా పవర్ఫుల్. మొట్టమొదటిగా నువ్వు శక్తివంతురాలుగా ఉండాలంటే నెలలో ఒకరోజు పూర్తి సమర్పణ. నీవు అర్పణ కావాలి దేవునికి. నీ హృదయము, నీ దేహము, నీ అవయములు, నీ శరీరం మొత్తం ఒక దినమంతా కూడా దేవునికి బలి అర్పణగా నువ్వు అర్పణగా కావాలి. నీ మనస్సు అర్పించాలి. ఆ రోజు నువ్వు బలమైన శక్తిని పొందుకుంటావు. ఇక 2వ ప్రార్థన శక్తి, రేయి మొదటి చామున ప్రార్థన బలం. ఆ యొక్క బలము మొట్టమొదటి దివారాత్రులు ప్రార్థనకి బలమైన ప్రార్థన శక్తిని పొందుకుంటాము. 2వదిగా దివారాత్రులు కాకుండా రేయి మొదటి చామున ప్రార్థన 2వ శక్తి. ఇక 3వదిగా ఉపవాసం. ఈ మూడిట్లో మొట్టమొదటిగా ఉంటున్న ప్రార్థన శక్తివంతమైన ఏదై ఉన్నది దివారాత్రుల ప్రార్థన. 2వది రేయి మొదటి చాము ప్రార్థన. 3వది ఉపవాస ప్రార్థన. ఈ మూడిట్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు తీర్మానం చేసుకోవాలి. నేనైతే 3 అనుకుంటున్నా. నేను 3 చేసుకోవాలనుకుంటున్నాను. 3 కావాలి. నెలలో ఒక్కరోజే కదా పూర్తి సమర్పణ. రోజు కాదు కదా దివారాత్రులు, ఒక్కరోజు పూర్తిగా నువ్వు కన్నులు మూయబడద్దు. మేమైతే ఒక్కొక్కసారి 3 రోజులు చేస్తాం. ప్రభు మాట్లాడితే వెంటనే 3 దినములు దివారాత్రులు ప్రార్థించుడు కుమార్తె అనగానే వెంటనే 3 దినములు కూడా ఇక అలాగే కూర్చుంటాం. ఒకవేళ మన కనులకు శరీరం బలహీనం కాబట్టి కనులు మూయబడతాయేమనేసి నిలువు మోకాలు వేస్తాం, లేకపోతే ఎండలో కూర్చుని అలా ప్రార్థిస్తూనే ఉంటాం. ఇక మా శరీరానికి మేము ఒక శిక్షణ వేసుకొని అలా ప్రార్థిస్తాం. నిలువు మోకాల మీద వేసినప్పుడు కింద బండలకి కాలు గుచ్చుకొని పోతే ఇంకెక్కడ నిద్ర వస్తుంది? అలా ప్రార్థిస్తాం. అలా కన్నులకు కన్నులు మూయకుండా మా మనసు దేవునితో ఉంచుతూ రోదన చేస్తూ ఉంటాం. కాసేపు నిలబడి చేస్తాం, కాసేపు మోకరించేస్తాం. అలా 3 దినాలు కూడా దివారాత్రులు ప్రార్థిస్తాం. ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా లోబడాలి. అప్పుడే శక్తిని పొందుకుంటాం, బలము పొందుకుంటాం, ఆరోగ్యమును పొందుకుంటాము, ఆనందమును పొందుకుంటాము ప్రియులారా. కాబట్టి మరి ఈ 3 కూడా మనకు అవసరమే. ఉపవాస ప్రార్థన అవసరమే ఒకరోజు. మరి దినదినము
రేయి మొదటి జాములు లేసి మొరపెట్టుట అది చాలా అవసరము. దినదినము నెలలో ఒక్కరోజు దివారాత్రులు ప్రార్థించుట ఎంతో గొప్ప ఆశీర్వాదం. ఇవి 3 కలిగి ఉంటే ఎప్పుడు మన కుటుంబానికి కంచె వేయబడి ఉంటుంది. ఆనాడు ఎరుకో గోడ ఏ విధంగా నిలిచి ఉందో, ఎరుకో గోడ కంటే ఒక బలమైన శక్తివంతమైన గోడని దేవుడు అమరుస్తాడు మనకి. ఏ అపవాది కూడా ఇంకా ప్రవేశించలేడు, ఇంకా ఆ గోడను కూల్చలేడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పటి నుండి ఈ 3 కూడా కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్టి ప్రార్థన కలిగి మరి ఆ విధముగా దేవునితో ఉంటే ఖచ్చితంగా బలవంతులుగా, శక్తివంతులుగా, ఆరోగ్యవంతులుగా ఉంటాము. దేవుని చూసేవారిగా, దేవుని స్వరము వినేవారిగా, దేవుని దర్శనం చూసేవారిగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు అట్టి రీతిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.